హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనం లాస్ట్ వీడియోలో అసలు హెచ్ఆర్ అంటే ఏంటి, ఎవరిని ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలి అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనం అసలు రిక్రూటర్స్ జాబ్ని ఎలా డిజైన్ చేస్తారు, వాళ్ళు ఎలా జాబ్ ప్రాసెస్ని చేస్తారనేది ఇందులో తెలుసుకుందాము. సో ఫస్ట్ మనకు కంపెనీలో జాబ్ నీడ్ ఎలా వచ్చిందనేది తెలుస్తుంది. అంటే ఇఫ్ ఎట్ ఆల్ మనకి ఏమైనా ప్రాజెక్ట్ ఉన్నా, లేకపోతే ఏదైనా గ్యాప్ ఉంది, ఇది ఒకళ్ళు ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఆ టీంకి సంబంధించిన మేనేజర్ కానీ లేకపోతే ఆ కంపెనీలోని ఎండీ కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి, మనకి ఈ పర్టికులర్ వర్క్ చేయడానికి ఒక పర్సన్ కావాలి, దీనికి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ ఒక పర్సన్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అలా ఫస్ట్ హైరింగ్ మేనేజర్స్ని మనకి ఈ స్టాఫ్ కావాలి, స్టాఫింగ్ నీడ్స్ అంటే వీళ్ళు కావాలి, వీళ్ళు ఉంటేనే పని అవుతుంది అని చెప్పి మేనేజర్స్ హెచ్ఆర్ టీమ్కి చెప్పడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే హెచ్ఆర్స్ ఏం చేస్తారంటే ఎవరైతే చెప్పారో ఆ హైరింగ్ ఆ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళి అసలు మీకు ఎలాంటి వాళ్ళు కావాలి, అసలు ఏ నీడ్ ఉందనేది తెలుసుకుంటారనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి కన్సల్టెన్సీస్లో చేసేది ప్రాసెస్ వేరేలా ఉంటుంది, ఇన్ కంపెనీలో చేసేది వేరేలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇన్ కంపెనీలో ఎలా ఉంటుందంటే నీడ్ ఐడెంటిఫై చేస్తారు, ఓకే ఇక్కడ గ్యాప్ ఉంది, మనకి ఇక్కడ ఒక పర్సన్ కావాలి అని చెప్పి డైరెక్ట్గా హెచ్ఆర్ టీమ్కి చెప్తే హెచ్ఆర్ టీమ్ ఆ పర్టికులర్ మేనేజర్తో కూర్చొని మీకు ఎలాంటి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి అండ్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళకి ఏది మ్యాండేటరీ స్కిల్స్ ఉండాలి, ఏది ప్రిఫరబుల్ స్కిల్స్ ఉండాలి. మ్యాండేటరీ స్కిల్స్ అంటే ఈ స్కిల్స్ ఖచ్చితంగా కూడా క్యాండిడేట్లో ఉండాలి. అలాగే ప్రిఫర్డ్ స్కిల్స్ అంటే ఈ స్కిల్స్ కూడా ఉంటే జాబ్ ఇంకా ఈజీ అయిపోతుంది. అలా మొత్తం అన్నీ వాళ్ళు ఒక కూర్చొని ఒక మీటింగ్లో ఇదంతా డిసైడ్ చేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఇదే కన్సల్టెన్సీ వాళ్ళు ఇదే పని ఏం చేస్తారంటే, కన్సల్టెన్సీ వాళ్ళు హైరింగ్ మేనేజర్స్ అంటారంటే వేరే కంపెనీ వాళ్ళు ఇంకో కంపెనీకి సోర్సింగ్కి మాకు జనాలు కావాలి, లేకపోతే మాకు ఈ పర్టికులర్ ప్రొఫైల్ ఉన్న పర్సన్ కావాలి అంటే అప్పుడు కన్సల్టెన్సీస్ వాళ్ళు ఏ కంపెనీ అయితే వాళ్ళకి వర్క్ ఇస్తుందో వాళ్ళని హైరింగ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేస్తారనమాట, వాళ్ళకి ఏ నీడ్ ఉంది అని. వాళ్ళు కూడా సేమ్ ఇలానే అసలు మీకు ఎలాంటి స్కిల్ సెట్ కావాలి, ఏ జాబ్ రోల్కి ఎంత ఎక్స్పీరియన్స్, ఇలా మొత్తం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారు. నోట్ డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా సిమిలర్గానే ఉంటుందండి. ఇందులో ఏమవుతుందంటే జాబ్ డిస్క్రిప్షన్ రాస్తారు. జాబ్ డిస్క్రిప్షన్ అంటే నథింగ్ బట్ మనకి ఇప్పుడు నౌకరీలో కానీ లింక్డ్ఇన్లో కానీ ఏదైనా కూడా ఈ జాబ్ రోల్తో పాటు కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాన్నే జాబ్ డిస్క్రిప్షన్ అంటారు. జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం మనం ఏం చేస్తాము, మనకి ఏ స్కిల్స్ ఉండాలి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇవంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి. జాబ్ డిస్క్రిప్షన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే కరెక్ట్ క్యాండిడేట్ని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా లేకపోతే మనకు వచ్చే ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇర్రెలవెంట్ ప్రొఫైల్స్ వస్తాయి. దానికి తగ్గ ప్రొఫైల్స్ రాకపోతే మనం దీనికి మనం జాబ్ పోస్ట్ చేసినప్పుడు కూడా కొంత అమౌంట్ అనేది మనం కట్ చేయాల్సి వస్తుంది. సో అదంతా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి జాబ్ డిస్క్రిప్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాయాలన్నమాట. అండ్ తర్వాత సోర్సింగ్ ది క్యాండిడేట్. వన్స్ జాబ్ డిస్క్రిప్షన్ రాసాక ఒక క్యాండిడేట్ని మనం సోర్స్ చేయాలి. సోర్స్ అంటే మనకి ఏమైనా ప్రొఫైల్స్ వస్తే ప్రొఫైల్స్ తీసుకోవాలి, లేకపోతే నౌకరీలో లేకపోతే ఇప్పుడున్న ఏటీఎస్ టూల్స్ లైక్ ఇండీడ్ కానీ ఇట్లాంటి జాబ్ పోర్టల్స్లో కూడా మనం జాబ్ పోస్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన ప్రొఫైల్స్ని మనం చెక్ చేస్తామన్నమాట. లేకపోతే మనకి రిక్రూటర్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు నౌకరీ రిక్రూటర్ అని చెప్పి డైరెక్ట్గా మనమే నచ్చిన స్కిల్ సెట్స్ అన్నీ ఇస్తే అవే కొన్ని ప్రొఫైల్స్ సజెస్ట్ చేస్తుంది. అందుకే చాలామంది ప్రొఫైల్ ఎప్పుడు అప్డేట్లో ఉంచుకోవాలి అని చెప్తారు. మనం ఎంత అప్డేట్లో ఉంచుకుంటే మనకి రిక్రూటర్స్కి కనపడే ఆపర్చునిటీ అది ఎక్కువ ఉంటుంది. అది ఎలా అప్డేట్లో ఉంచుకోవాలి, వాటికి ఉన్న టిప్స్ ఏంటో కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు పక్కాగా చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం క్యాండిడేట్స్ని వేరియస్ ఆన్లైన్ ఛానల్స్, అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా అయ్యిందండి, ఎందుకంటే చాలా జాబ్ పోస్టులు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. చాలా సోషల్ మీడియాలో కొన్ని పేజెస్ వాళ్ళు ఓన్లీ జాబ్ పోస్ట్ కోసమే ఉంటారు. సో అలా చాలా జాబ్ పోస్టులకు మనం అప్రోచ్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇలా క్యాండిడేట్ని సోర్స్ చేశాక మనకు వచ్చిన అప్లికేషన్ని స్క్రీన్ చేస్తాము. స్క్రీనింగ్ అంటే నథింగ్ బట్ మనం వెతికే స్కిల్స్ ఉన్నాయా లేదా ఈ రెజ్యూమేలో,
కరెక్టా సూట్ అవుతుందా లేదా అనే దాన్ని స్క్రీనింగ్ అంటారు. సో మీకు రెజ్యూమే రైటింగ్ టిప్స్, రెజ్యూమే రైటింగ్ అవి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చెప్తాను. సో వన్స్ ప్రొఫైల్ వచ్చాక వాళ్ళు రెజ్యూమేని స్క్రీన్ చేస్తారండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ టెలిఫోనిక్ రౌండ్ చేస్తున్నారు. టెలిఫోనిక్ రౌండ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఒక కాల్ కన్ఫర్మేషన్ చేసుకుంటారు. లైక్ మనకి ఆ క్యాండిడేట్కి రెజ్యూమేలో పెట్టినవి అవి ఇవి కరెక్టా కాదా, అతను క్యాండిడేట్ అవైలబుల్గా ఉన్నాడా, ఇంట్రెస్టెడ్గా ఉన్నాడా, ఇవన్నీ కూడా ఒక టెలిఫోనిక్ రౌండ్లో రిక్రూటర్స్ అసెస్ చేసేస్తారు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ బట్టి. లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది కామన్ క్వశ్చనే మనందరికీ తెలుసు. బట్ అది కూడా ఒక అసెసింగ్ క్రైటీరియానేనండి. అతను ఎలా పనిచేశాడో ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఒకవేళ కనుక టెలిఫోనిక్లో ఓకే ప్రొఫైల్ కొంచెం అంటే ఏ రిక్రూటర్ కూడా 100% ప్రొఫైల్ చూడండి. అంటే 100% ప్రొఫైల్ చూడడం అంటే 100% స్కిల్స్ ఉండాలి అనుకోండి. ఇప్పుడు ఏ టు జెడ్ కాదు, లైక్ ABCDEF ఎఫ్ వరకు స్కిల్స్ ఉండాలి అనుకుంటే, ఒకవేళ మీకు ABCDE ఒకవేళ ఈ వరకు ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారండి. 1-2 స్కిల్స్ మిస్ అయినా కూడా వాళ్ళకి ఓకే. అంతే తప్ప మొత్తం అన్ని స్కిల్స్ ఉండాలని లేదు. ఎందుకంటే ఏ జాబ్ కూడా సిమిలర్గా ఉండదండి. కొన్ని అడిషనల్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం నేర్చుకునే వాడగలేకపోతాం కూడా కొత్త జాబ్స్లో. బట్ స్టిల్ కొంచెం మ్యాచ్ అయితే కూడా ఒక 80% మ్యాచ్ అయినా కూడా ప్రొఫైల్స్ కన్సిడర్ చేస్తారు. సో మనకి ఈ స్కిల్స్ లేదు కదా అని చెప్పేసి మీరు అప్లై చేయకుండా ఉండకండి. మీకు ఒక 80% to 90% స్కిల్స్ మ్యాచ్ అయితే అప్లై చేయండి. వాళ్ళకి ఓకే అనుకుంటే వాళ్ళు మీ ప్రొఫైల్ని ఫార్వర్డ్ కూడా చేయొచ్చు. సో స్క్రీన్ చేస్తారు. స్క్రీన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ చేసి ఓరియంటేషన్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మేజర్ వర్క్ అండి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడంలో. ఇంటర్వ్యూస్ అంటే మనకి టెలిఫోనిక్ రౌండ్ కూడా ఒక ఇంటర్వ్యూనండి. అక్కడ మంచి లాస్ట్ మనకి ఎప్పుడైతే HR డిస్కషన్ ఉంటుందో, శాలరీ డిస్కషన్, అదంతా కూడా ఇంటర్వ్యూ ప్రాసెస్. మధ్యలో జరిగే కోడింగ్ టెస్ట్లు అవ్వనివ్వండి, అసెస్మెంట్లు అవ్వనివ్వండి, అసైన్మెంట్స్ కానీ, లేకపోతే వర్చువల్ ఇంటర్వ్యూస్ కానీ, ఫేస్ టు ఫేస్ ఆర్ ఏదైనా కూడా ఇవంతా పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూనేనండి. ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ వర్క్. అండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాక ఒకవేళ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక వాళ్ళకి ఓకే అనుకుంటే, అంటే మీరు నెగోసియేషన్ కూడా లైక్ ఓకే చేశారు, మీకు శాలరీ డిస్కషన్ కూడా అయిపోయింది అండ్ యూఆర్ ఓకే టు జాయిన్ అనుకుంటే, అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్క్రీనింగ్ అనేది చేస్తారండి. విచ్ ఇస్ నథింగ్ బట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, బీజీవీ ఎలా జరుగుతుందంటే ఆ ఓన్ కంపెనీకి ఒక టీం ఉంటే ఆ టీమే చేస్తారండి. లేకపోతే థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి, బీజీవీ కంపెనీస్, వాళ్ళని అప్రోచ్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అన్ని థర్డ్ పార్టీకే ఉంటాయండి. ఇంటర్నల్ బీజీవీ టీం అనేది ప్రస్తుతం అయితే చాలా కొన్ని కంపెనీసే చేస్తాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 2 రకాలుగా జరుగుతుంది. ప్రీ హైరింగ్ అంటే లైక్ ముందు హైర్ చేసే ముందు, అంటే క్యాండిడేట్ జాయిన్ అవ్వక ముందు అన్నీ ఓకే అనుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పంపిస్తారు. లేదు పోస్ట్ హైర్ అంటే ఒక పర్సన్ జాయిన్ అయిపోయాక ఒకవేళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి, వాళ్ళ పాలసీస్ బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది పక్క జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరగకుండా ఏ కంపెనీ కూడా తీసుకోదు. మోస్ట్లీ అన్నీ కూడా ప్రీ హైరింగ్ అంటే ముందే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా లేకపోతే ఏంటనేది మనకి బీజీలో మొత్తం తెలిసిపోతుంది. సో మనకి మోస్ట్ ఆఫ్ ది ఫేక్ పెట్టే వాళ్ళు కూడా బీజీవీలోనే తెలిసిపోతూ ఉంటారనమాట. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ప్రతి కంపెనీ కూడా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గ్రీన్ చెక్ వచ్చాక, అంటే అన్నీ బాగుంటే గ్రీన్ చెక్ ఇస్తారండి. ఒకవేళ ఏమైనా స్లైట్గా మేనేజబుల్ ఉంటే బ్లూ చెక్ ఇస్తారు. లేకపోతే ఒకవేళ అది వర్కౌట్ అయిపోతే రెడ్ చెక్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెక్స్ కూడా ఉంటాయి బీజీవీలో. గ్రీన్ చెక్ వచ్చాక మనకి అప్పుడు దే విల్ స్టార్ట్ రిలీజింగ్ ది ఆఫర్ లెటర్, ఆఫర్ జాయినింగ్ డేట్, ఇవన్నీ కూడా మనకి రిలీజ్ చేసి పంపిస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాసెస్ తర్వాత ఒక పర్సన్ ఫస్ట్ డే జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళు ఓరియంటేషన్ తీసుకుంటారు. ఓరియంటేషన్ అంటే నథింగ్ బట్ మా కంపెనీ ఏంటి, నా కంపెనీలో మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మీ పాలసీస్ ఏంటి, మీ లీవ్ పాలసీస్ ఏంటి, మీకు ఏం వస్తుంది ఏం రాదు, కంపెనీ గురించి మొత్తం చెప్పేది ఓరియంటేషన్ అండ్ ఇండక్షన్ రోజు చెప్తారండి. మనకి ఇండక్షన్ అంటారు, ఓరియంటేషన్ ఇండక్షన్ రోజు ఇవన్నీ చెప్తారు. సో ఇది ఎట్లా చేయాలి, ఎలా చేయకూడదు మొత్తం అంతా కూడా ఇందులోనే ఉంటుంది. తర్వాత
తర్వాత మనం చూసారా ఇక్కడ షార్ట్ లిస్ట్ ది క్యాండిడేట్ అని ఉంది. అంటే ఇంటర్వ్యూస్, బీజీవీ, ఇవన్నీ ఓరియంటేషన్, ఇవన్నీ కూడా మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్లో కొన్ని కంపెనీస్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఇందాక నేను ముందు చెప్పినట్టు లైక్ ఎలా అంటే బీజీవీ చేసి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ఓరియంటేషన్ చేసి కంపెనీని జాయిన్ చేయించుకుంటాయి. ఈ షార్ట్ లిస్టింగ్ ది క్యాండిడేట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇందులో మనకి అన్ని మ్యాచ్ అయ్యాయి అంటే మీ ప్రొఫైల్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్కి, సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి షార్ట్ లిస్ట్ అవుతూ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఈ ప్రస్తుతానికి ఇప్పుడు మన కన్సల్టెన్సీస్ ఎలా వర్క్ చేస్తాయంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని ఆ కంపెనీస్కి పంపుతాయి. ఎవరైతే వాళ్ళకి హైరింగ్ నీడ్స్ ఉన్నాయన్నారో వాళ్ళకి పంపి ఈ ప్రొఫైల్స్ మేము షార్ట్ లిస్ట్ చేసాము, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి అంటారు. ఒకవేళ వాళ్ళకు కూడా ఓకే అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు రిక్రూటర్స్ మనకి మళ్ళీ కాల్ చేస్తారండి. కన్సల్టెన్సీ వాళ్ళు కానీ ఎవరైనా కాల్ చేసి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయింది, మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇఫ్ దే ఆర్ ఓకే దే విల్ ఫార్వర్డ్ యువర్ ప్రొఫైల్. ప్రతి ఇంటర్వ్యూలో మీరు క్రాక్ చేస్తూ వెళ్తూ ఉంటే వీళ్ళకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అకార్డింగ్లీ. అండ్ రిక్రూటర్స్ చేసే ఇంకో పని ఏంటంటే ఖచ్చితంగా కస్టమర్ లైక్ క్యాండిడేట్స్తో వాళ్ళు రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తారు. అంటే రిలేషన్షిప్ అంటే సరదాగా ఫోన్ చేసి మాట్లాడడం అని కాదు, కానీ ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటారు. లైక్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, యూనో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఏమైనా కొన్ని కంపెనీస్ అయితే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయా, ఇలా ఫాలో అప్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఫాలో అప్ అనేది ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే కాదండి, మనకి ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యాక కూడా ఫాలో అప్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్యాండిడేట్ జాయిన్ అయ్యే వరకు కూడా కన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే ఒక క్యాండిడేట్కి మల్టిపుల్ ఆఫర్స్ ఉండొచ్చు. కాబట్టి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫాలో అప్ చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి క్యాండిడేట్ యొక్క కరెంట్ స్టేటస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఫాలో అప్ చేసిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టే నెగోసియేషన్ కూడా చేస్తారు. అంటే ఒకవేళ శాలరీ డిస్కషన్ వాళ్ళకి ఇంతే బడ్జెట్ ఉంది, ఇంత సరిపోదు అంటే వాళ్ళు అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఆఫర్ చేయడానికి చూస్తారు. సో నెగోసియేషన్ చేయడం కూడా చాలా స్ట్రాటజికల్గా చేస్తారండి. నెగోసియేషన్ చేసేవాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు కొన్ని కంపెనీస్లో, ఎందుకంటే వాళ్ళు చాలా వెరీ గుడ్ ఎట్ నెగోసియేషన్ అనమాట. ఎందుకంటే హెచ్ఆర్స్కి ఆబ్వియస్లీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే క్యాండిడేట్ ప్రొఫైల్ చాలా బాగుంటుంది కానీ తన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోతారు. ఆ టైంలో క్యాండిడేట్ని వదులుకోలేక ఒక్కొక్కసారి కంపెనీస్ బడ్జెట్ పెంచుతాయి, ఒక్కొక్కసారి ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ అను ఏదైనా ఆఫర్ చేస్తాయి. అలా డిఫరెన్స్ ఉంటుందండి నెగోసియేషన్లో. సో ఇట్ డిపెండ్స్. తర్వాత నెగోసియేషన్ అయ్యాక అంతా అయిపోతుంది కాబట్టి నెగోసియేషన్ స్టేజ్ వచ్చిందంటే ఇంక మీకు ఫైనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసే స్టేజ్ వచ్చిందని, బీజీవీ అంతా ఈ గ్రీన్ చెక్ వచ్చిందంటే నెక్స్ట్ జాయినింగ్ ద కంపెనీ అనండి. కంపెనీ జాయిన్ అవ్వడం తర్వాత నుంచి మనకి హైరింగ్ మేనేజర్స్తో మీట్ చేయించడం, ఇక్కడ నుంచి హెచ్ఆర్ ఆపరేషన్స్ వాళ్ళ పని ఉంటుందండి. రిక్రూటర్స్ రోల్ అయితే ఒక పర్సన్ జాయిన్ అయ్యాక తన ఇండక్షన్ ఆన్బోర్డింగ్ అయిపోయాక అక్కడితో తన వర్క్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మిమ్మల్ని మీ హెచ్ఆర్ బడ్డీ అంటే లైక్ మనకి ప్రతి కంపెనీలోనూ ప్రతి ఎంప్లాయీకి ఒక్కొక్క హెచ్ఆర్ అనేవాళ్ళు ఉంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ టీమ్కి ఒక హెచ్ఆర్ అని అలా డిసైడ్ చేస్తారు వాళ్ళు. మనకంటే ఒక హెచ్ఆర్ ఉంటారు, వాళ్ళకి మిమ్మల్ని మీ ప్రొఫైల్ అంతా ఫార్వర్డ్ చేసేసరికి రిక్రూటర్స్ వర్క్ అయిపోతుంది. సో ఇదండి రిక్రూటర్స్ చేసే పని. జాబ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలానే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది టాస్క్ ఇలాగే ఉంటుంది. అండ్ కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు, అది కంపెనీ యొక్క రూల్స్ అండ్ పాలసీస్ బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క రిక్రూట్మెంట్ స్ట్రాటజీ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని కంపెనీస్లో 2-3 రౌండ్స్ తీసుకుంటారు, కొన్ని కంపెనీస్లో 7-8 రౌండ్స్ కూడా తీసుకుంటే ఉంటాయి. మీ చేసే ప్రతి ఇంటర్వ్యూ కూడా వాళ్ళ రికార్డింగ్స్ ఉంటాయి, అన్నీ క్రాస్ చెక్ చేసుకుంటారండి. ఇట్స్ నాట్ మనకి ఈజీగా వస్తుందని, అందుకే టైం పడుతుంది కొన్నిసార్లు మనకి జాబ్ ఆఫర్ లెటర్ ఇవన్నీ రిలీజ్ చేయడానికి. సో ఇదండి హెచ్ఆర్ రిక్రూటర్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి. సో మనకి నెక్స్ట్ వీడియోస్లో రెజ్యూమే ఎలా చేయాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఆన్సర్ చేయాలి, ఇంటర్వ్యూ టిప్స్ కానీ, అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉంటాయండి. ఐటీ ఉంటుంది, నాన్ ఐటీ ఉంటుంది, యూఎస్ ఐటీ ఉంటుంది, ఆస్ట్రేలియన్, డిఫరెంట్ కంట్రీస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్ హైరింగ్ ప్రాసెస్ ఉంటుందండి. అదంతా కూడా నేను చెప్తాను అప్కమింగ్ వీడియోస్లో. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే దయచేసి ప్లీజ్ షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.
అలాగే మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి కరెంట్ 2024 జనరేషన్కి 2024 అసలు ఎలా ఉంది, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ కమెంట్ బిలో. అలాగే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ హెల్ప్ మీ అండ్ సపోర్ట్ మీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఇంకా తీసుకొస్తాను. అప్పటి వరకు బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.